ఇక ఆన్లైన్ బెట్టింగ్స్ కుటుంబం బలి. నిజామాబాద్ జిల్లాలో తల్లి తండ్రి కొడుకు ఆత్మహత్య. ఆన్లైన్ బెట్టింగ్స్ కు బానిసైన కొడుకు తెలిసిన వాళ్ళ దగ్గర 18 లక్షల అప్పు. మనస్తాపంతో కొడుకుతో పాటు ఊరేసుకున్న దంపతులు. ఇది ఒక ఇది ఒక వ్యాధిలాగా ఈ ఈ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఓరాడుతూ ఉన్నారంటే ఏ బాధ్యత లేనోడు, కుటుంబం పట్ల అవగాహన లేనోడు, మంచి చెడు తెలియనోడు, 19 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉన్నోడు మాత్రమే ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మధ్యలో ఆటలు ఆడి మొత్తం కుటుంబాన్ని నడి రోడ్ మీద తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లను ప్రమోషన్ చేసే ఫస్ట్ ఈ సెలబ్రిటీలు కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ ఫస్ట్ ఆపాలే. స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి గారు ఆన్లైన్ బెట్టింగ్స్ ని ఈ దేశంలో బ్యాన్ చేయండి. దీనివల్ల ఎంతో మంది యువత నేలమట్టం అవుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. దయచేసి ఈ దేశంలో ఆన్లైన్ బెట్టింగ్స్ ని మొత్తం బ్లాక్ చేయండి, బ్యాన్ చేయండి. టిక్ టాక్ ని ఎలాగైతే అర్ధరాత్రి అధ్వానంగా ఆపేసిరో అలాగే ఆన్లైన్ బెట్టింగ్స్ లింక్స్ ఓపెన్ కాకుండా, ఆ యాప్స్ ఓపెన్ కాకుండా మొత్తం టోటల్ గా బ్యాన్ చేయండి, డిమాలిష్ చేయండి. అర్ధరాత్రి మీరు ఓట్ల రద్దు ఎలాగైతే వేసిర్రో అలాగే మీరు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ను కూడా ఆపేయండి. దయచేసి యూనిస్ తరఫున దేశ ప్రధానమంత్రికి ఒక రిక్వెస్ట్, విన్నపం, అవసరమైతే లేఖలు కూడా రాస్తాం. కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ మాత్రం అర్ధరాత్రి అధ్వానంగా ఆపేయండి. ఇక చూడండి, కుటుంబం ఊరేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది? 18 లక్షల అప్పు. ఇచ్చేటోనికి సిగ్గు లేదు, తీసుకునేటోనికి సిగ్గు లేదు. వాళ్ళకు కుటుంబం పట్ల బాధ్యతలు నిలవయి, టీనేజ్ పిల్లలు. కాబట్టి దయచేసి ఈ దేశంలో ఫస్ట్ ఆన్లైన్ బెట్టింగ్స్ ని ప్రమోషన్ చేస్తున్న బొక్కలేయండి. ఆన్లైన్ బెట్టింగ్స్ ని ప్రమోషన్ చేస్తున్న బొక్కలేయండి. ఆన్లైన్ బెట్టింగ్స్ ని ఫస్ట్ బ్యాన్ చేసి పడేయండి. ప్రధానమంత్రికి ఆఖరికి రేవంత్ రెడ్డికి కూడా విన్నపం చేస్తున్నాం. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలోనైనా ఈ బెట్టింగ్స్ ని ఆపేయండి. ఈ పబ్జీలు, కిబ్జీలు ఇవన్నీ బ్యాన్ చేసి పెట్టండి.